నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పెసరపప్పు చేసి మీకు చూపిస్తాను. ఆనియన్స్ కూడా వేసుకున్నాక కొంచెం కలుపుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వదిలేస్తాం. కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుతున్నాం. వెల్లుల్లి ముక్కలు వేస్తున్నాను. ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కలుగుతూ ఉంటాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. బాగా మగ్గినాయి. ఇవన్నీ మగ్గిన వంకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. వీటిని ఒక 5 minutes వరకు ఇలానే వదిలేసుకుంటున్నాను. ఒక 5 to 10 minutes ముందే పెసరపప్పు అనేది నేను వాటర్లో సోక్ చేస్తున్నాను. స్టవ్ కొంచెం హైలో పెట్టుకొని ఒక 5 minutes వరకు వదిలేయాలి. నేను కొంచెం కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను, అవి బాగా కారం ఉన్న కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను. సాల్ట్ కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, బికాస్ నేను ఫస్ట్ నుండి సాల్ట్ వేయలేదు కాబట్టి. ఒకసారి కలుపుకున్నాక తర్వాత 2 minutes నేను ఒక 1/2 లీటర్ వాటర్ పోస్తున్నాను. హైలో పెట్టుకోవాలి. ఈ వాటర్లో దొండకాయ అండ్ పప్పు అనేది ఉడుకుతుంది. నాకైతే కొంచెం సాల్ట్ ఎక్కువ అనిపించింది, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా, పప్పు రెండు కూడా మంచిగా ఉడికాయి. వేసాక లాస్ట్ ఒక 2 minutes నుంచి దించేసుకోవడం.